నమస్తే అండి. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు బైమోటో ఈ షాపింగ్ యాప్. బైమోటో అప్లికేషన్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ షాపింగ్ యాప్ అనమాట. సో మీరు తెలిసిందే ఆన్లైన్ షాప్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో రాసి పెడతాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు మెయిన్ వీడియో. సో మీరు వచ్చేసి మీ ట్రీట్మెంట్తో పాటు ఇవి కంటిన్యూ చేయండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మెయిన్ తలలో చుండ్రు, దురదతో, గజ్జితో బాధపడే వాళ్ళు ఏంటంటే ఈ లీవ్స్ ఉంటాయి కదా, తంగేడు చెట్టు ఇది లీవ్స్ ఉంటాయి కదా, అవి దాంచేసుకొని గంజిలో పెట్టుకొని గజ్జి పుల్లు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల గజ్జి తొందరగా తగ్గుతుంది. ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా, ఆ సీడ్స్ని ఎండబెట్టుకొని మంచిగా మెత్తగా నూరేసి కొబ్బరి నూనెలో మసల పెట్టేసి మీరు అప్లై చేసుకోవడం వల్ల తలకుండే దురద మొత్తం పోతుంది అనమాట. సో మస్ట్ ట్రై అనమాట ఇది తంగేడు ఆకు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే, ఇది న్యాచురల్గా మామిడాకు. సో దీంట్లో మీరు ఏం మిక్స్ చేయాల్సింది ఉండదు, జస్ట్ మామిడాకులు లేతు ఉంటుంది కదా, అవి ఎండబెట్టుకొని వాటిని దంచేసుకొని పళ్ళు నొప్పి వరకైతే ఉంటుందో, రూట్ కెనాల్ వరకు చాలామందికి పిచ్చిపోవడం అలాంటిది ఉంటుంది కదా, సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ బ్రష్ చేస్తే చాలు 10 డేస్లో డెఫినెట్లీ మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది. నేను చూసాను కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. స్టమక్లో ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉంటాయి, దీన్ని ఎండబెట్టిన ఆకులు కాకుండా పచ్చి ఇస్తారు ఆకులే కుట్టుకొని. సో దాంట్లో అన్నం తినడం వల్ల ఒక 10 డేస్ లేదా జస్ట్ పచ్చి ఆకులు నవలి తినడం వల్ల 1 వీక్ వరకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం ఏమేమో ట్రై చేస్తాం కదా, న్యాచురల్గా మన ఇంట్లో ఉండే చెట్టు ద్వారానే ట్రై చేయడం వల్ల డెఫినెట్లీ మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. మంచి చలవ కూడా చేస్తుంది అన్నమాట. సో మజ్జిగలో కలుపుకొని తాగినా కూడా మీకు మంచిగా గ్యాస్ నుండి రిలీఫ్ వస్తుంది. మస్ట్ ట్రై అనమాట ఇవి. రాగి చెట్టు ఉంటుంది కదా, సో రాగి చెట్టు నుంచి సో ఆ చెట్టుతో లివర్కి అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అది మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్లీ ట్రై చేయండి, షేర్ చేయండి. సో రావి ఆకుల లేత ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకొని డైలీ 5 గ్రామ్స్ చొప్పున లేత ఆకులు, లేకపోతే పొడి తెచ్చుకొని దంచుకొని మాత్రలు చేసుకుంటారు కదా, అది కూడా తెలిసిందే మీకు. బట్ ఏదేమైనప్పటికీ 5 గ్రామ్స్ తీసుకొని 5 గ్రామ్స్ డైలీ అంటే 2 మాత్రల చొప్పున చేసుకుంటేనేమో 2 మాత్రలు అవుతుంది. లేదంటే 5 గ్రామ్స్ చొప్పున నూరేసి మీరు హాఫ్ గ్లాస్ మిల్క్, గోరువెచ్చ మిల్క్తో తీసుకోవడం వల్ల 40 డేస్ ఎవ్రీడే మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల మంచి పథ్యం కూడా చేసి 40 డేస్ తీసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుందని రవివర్మ శాస్త్రి తెలుసు కదండి మీకు, తను చెప్పింది, తన పేషెంట్స్ ఇచ్చిన రివ్యూనే నేను మీకు ఇక్కడ ఈరోజు చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ చాలామంది షుగర్తో ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫంక్షన్ సరిగా జరగక, కిడ్నీ ఫంక్షన్ సరిగా జరగక సఫర్ అవుతున్నారు కదా, అలాంటి వారికి డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. మీరు తీసుకునే ట్రీట్మెంట్తో మాత్రమే, అంటే ట్రీట్మెంట్స్తో తీసుకొని మళ్ళీ ఎల్ఎఫ్టీ అలాంటివి టెస్ట్లు మీరు చేయించుకుంటారు కదా, అలా చేయించుకోవడం వల్ల డెఫినెట్లీ మీకు రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది అనేసి రవివర్మ శాస్త్రి గారు అయితే చెప్తున్నారు. సో నేను చెప్పేది మొత్తం మ్యాక్సిమము నేను ట్రై చేసి మీకు చెప్తున్నది మాత్రమే. ఓకే, బట్ ఇది చేయలేదు, రవివర్మ శాస్త్రి గారు చెప్పారంటే 100% ఉంటుంది. డెఫినెట్లీ ట్రై అండి. ఉత్తరేని మొక్క చాలా జాగ్రత్తగా వినండి. నేను ఈ లీవ్స్తో అయితే ట్రై చేశాను, రిజల్ట్ చాలా బాగుంది. 2018లో చేశాను నేను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఉండే సీడ్స్ ఉంటాయి కదా, ఉత్తరేని మొక్క సీడ్స్, దాన్ని తెచ్చుకొని పౌడర్ చేసుకొని డైలీ 1/2 స్పూన్ ఎనీ టైం 1/2 స్పూను రైస్లో మిక్స్ అంటే పౌడర్ చేసుకొని రైస్లో ఫస్ట్ మొదటి ముద్దలు 1/2 స్పూన్తో తినేసి మస్ట్ ట్రై అండి. 2 మంత్స్ డెఫినెట్లీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో దాని తర్వాత మీరు రెగ్యులర్గా తీసుకునే అన్నం కానీ ఎనీథింగ్ తీసేసుకోవచ్చు. సో 2-3 డేస్లోనే మనకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇదే మనకి డైటింగ్ చేయిస్తుంది చాలా హెల్దీ వేలో. ఓకే, చాలా అంటే చాలా హెల్దీ వేలో తగ్గిపోతుంది బాడీ. డెఫినెట్లీ మీరు కామెంట్ చేస్తారు నేను వెయిట్ లాస్ అయ్యాను అని. ఓకే, సో నేను ఇవన్నీ చూసేది రవివర్మ శాస్త్రి దగ్గర నుండి. సో డెఫినెట్లీ ట్రై చేయండి, హెల్దీగా అవ్వండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా మంచి బెనిఫిట్స్, అంటే ట్రై చేసి మ్యాక్సిమం 92% ట్రై చేసి మాత్రమే మీకు షేర్ చేసేవి ఇవి. ఓకే, సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. ఎవరెవరైతే ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్నారో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.